నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తండ్రి మాటకై 14 ఏండ్లు వనవాసం చేసి నిర్మల హృదయంతో కష్టాల కడలిని దాటిన కౌసల్యాదేవి ముద్దుల తనయుడు. ఒకే మాట, ఒకటే బాణం, ఒకటే సీత అని తాను పలికిన మాటలకు కట్టుబడిన సత్యవంతుడు. ధర్మాన్ని 4 పాదాల నడిపించి పరిపాలించిన రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చిన మహాచక్రవర్తి. శాపంతో శిలగా మారిన అహల్యకు తన అమృత పాద స్పర్శతో శాప విమోచనం కలిగించిన మహిమాన్విత మూర్తి. ఋషులు మునులు నిర్వహించుకునే పవిత్ర యజ్ఞాలకు యాగాలకు భంగం కలిగించిన రాక్షసులను వధించిన వీరుడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా భువిపై అవతరించాడు. అవతార పురుషుడు, అందరి బంధువు, అందాల రాముడు, ఎందరికో ఆదర్శప్రాయుడు. సకల గుణాభిరాముడు శ్రీ రఘునాయక స్వామిగా వెలసిన దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. కోదండహస్తాయ సంధీకృత శరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయ పన్నివారిణి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగాన దాల్చిన అపురూప అవతారం శ్రీరామావతారం. సకల సద్గుణాలతో సుందర రూపంతో ఆదర్శ పురుషునిగా అవతరించిన శ్రీరాముడు హిందూ దేవతామూర్తులలో ప్రముఖుడిగా పూజింపబడుతున్నాడు. ఏకపత్ని వ్రతుడిగా, ఆడిన మాట తప్పనివాడిగా, ఎన్నో కష్టాలను అధిగమించిన సహనమూర్తిగా, ధర్మ పరిపాలనతో రామరాజ్యంగా మార్చిన రారాజుగా శ్రీరాముడు కొనియాడబడుతున్నాడు. భారతదేశమంతటా ఆ మహిమాన్విత చక్రవర్తి నామమైన శ్రీరామనామం ప్రతి మానవ గొంతుకలో నిత్యం పలుకుతూ ఉంటోంది. శతాధిక పవిత్ర నామాలతో భరతఖండాన కీర్తింపబడుతున్నాడు సీతాపతి శ్రీరామచంద్రమూర్తి స్వామివారు. అంతటి మహనీయుడు మన శ్రీరాముడు రఘునాయక స్వామిగా కొలువైన ఐలూరు శ్రీ రఘునాయక స్వామివారి ఆలయం సుప్రసిద్ధ శ్రీరామక్షేత్రంగా విరాజిల్లుతోంది. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం ఐలూరు దివ్యక్షేత్రాన శ్రీ సీతారామలక్ష్మణ సమేతంగా కొలువుతీరిన శ్రీ రఘునాయక స్వామివారు భక్తజనుల మదిలో ఆరాధ్య దైవంగా అలరారుతున్నారు. అంతరాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయులు కానవస్తారు. స్వయంవరంలో శివధనస్సు విరిచిన వీరాధివీరుడు, రఘుకుల తిలకుడు, శ్రీ సీతా లక్ష్మణుల సమేతంగా దివ్య తేజస్సుతో శ్రీ రఘునాయక స్వామివారిగా భక్తులకు అంతరాలయంలో సుందరమూర్తిగా దర్శనమిస్తున్నాడు. వివిధ పుష్పమాలల అలంకరణతో శ్రీ రఘునాయక స్వామివారిని దర్శించుకున్న భక్తులు స్వామివారి మూల విరాట్ కింద భాగాన గల ఉత్సవమూర్తులను కూడా దర్శించి తరిస్తారు. ఆలయ అర్చకులు శ్రీ రఘునాయక స్వామివారికి వేదమంత్రయుక్తంగా పూజలు నిర్వహించి కర్పూర మంగళ నీరాజనాలు సమర్పిస్తారు. నిత్య పూజలందుకునే ఆ పరంధాముని అనుగ్రహం తమపై ఉండాలని స్వామివారి హారతిని గైకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు అర్చక స్వాముల ద్వారా శ్రీ రఘునాయక స్వామివారి ఆశీస్సులు అందుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడు శ్రీ రఘునాయక స్వామిగా పూజలందుకుంటున్న స్వామివారి దివ్య దర్శనాన్ని పరమ పావనంగా, జన్మధన్యంగా భక్తులు భావించి కొలుస్తారు. దైవం ఎక్కడుంటే భక్తుడు అక్కడుంటాడు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా శ్రీ రఘునాయక స్వామివారి ఆలయ ముఖమంటపంలో శ్రీరామదూతగా, పరమ పవిత్ర భక్తునిగా, ఎందరికో ఆదర్శప్రాయుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణంలో భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులకు కొండంత ధైర్యాన్ని అందించే ఆంజనేయ స్వామివారిని మనసారా దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శ్రీ రఘునాయక స్వామిగా ఆరాధించబడుతున్నాడు. శ్రీ రఘునాయక స్వామివారు వెలసిన ఆలయ గోపుర సుందర దృశ్యాలు నయనానంద భరితంగా గోచరిస్తాయి. అంతేకాకుండా ప్రతి ఏటా మహాశివరాత్రి, శ్రీరామనవమి పర్వదినాల్లో జరిగే పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. పరమ పుణ్యధాత్రిపై దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి లోక కళ్యాణార్థంగా సూర్యవంశాన అవతరించిన శ్రీరామచంద్రుడు ఐలూరు దివ్యక్షేత్రాన శ్రీ రఘునాయక స్వామిగా శ్రీ సీతా లక్ష్మణుల సమేతంగా కొలువుతీరి భక్తుల కోర్కెలు తీరుస్తూ మహిమాన్విత మూర్తిగా పూజింపబడుతున్నాడు.
సువిశాల ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ రఘునాయక స్వామివారి దివ్య ఆలయం అనేక వర్ణకాంతులతో అత్యంత సుందరంగా గోచరిస్తుంది. ఆలయ ముందు భాగాన పంచలోహ కవచయుక్తంగా ఎత్తైన ధ్వజస్తంభం భక్తులను చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయ గోపుర శిఖరంతో పాటు గోపురంపై చుట్టూ నలుమూలలా ఏర్పాటు చేసిన గర్జిస్తున్న సింహరాజులు ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయ విశాల ప్రాంగణంలో పరమశివుడు కంఠాభరణంగా ధరించిన నాగేంద్ర స్వామివారి నిలయం పుట్ట రూపంలో దర్శనమిస్తుంది. ప్రతి ఏటా నాగుల చవితి పర్వదినాన విశేష సంఖ్యలో మహిళా భక్తులు నాగుల పుట్టను పూజించి నాగేంద్ర స్వామిని నియమనిష్టలతో కొలుస్తారు. పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన పరమేశ్వరుడి ఆజ్ఞానుసారంతో కౌసల్య తనయుడు శ్రీరాముడు శ్రీ రఘునాయక స్వామిగా కొలువు తీరిన ఐలూరు దివ్యక్షేత్రంలో స్వామివారికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా మహాశివరాత్రి, శ్రీరామనవమి పర్వదినాలను పురస్కరించుకుని వివిధ పూజా కార్యక్రమాలు, స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఎంతో ఘనంగా జరిగే ఉత్సవాలకు స్థానిక భక్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కూడా విశేష సంఖ్యలో తరలివస్తారు. శ్రీ రఘునాయక స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించే పూజా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరులో నెలవైన శ్రీ రఘునాయక స్వామివారి ఆలయానికి ప్రక్కనే శ్రీ రామేశ్వర ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తన పాప పరిహారంలో భాగంగా పరమశివుడి ఆజ్ఞతో శివలింగ ప్రతిష్ఠ గావించి పునీతుడై శ్రీరామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ ఆలయ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం ఐలూరు గ్రామాన వేయించేసిన శ్రీ రఘునాయక స్వామివారి ఆలయానికి ప్రక్కనే పరమేశ్వరుడు శ్రీరామేశ్వరుడిగా కొలువు తీరిన శ్రీరామేశ్వర స్వామి ఆలయం మరో పవిత్ర దివ్యధామంగా విలసిల్లుతోంది. పరమశివుడు సర్వాంతర్యామిగా కొలువైన ఆలయాలు మన భారతదేశంలో అడుగడుగునా కానవస్తాయి. ఆ ఆదిదేవుడు త్రినేత్రుడిగా, నీలకంఠుడిగా భక్తులచే అపార పూజలందుకుంటున్నాడు. కోరిన వెంటనే మానవులకు, మునులకు కోరుకున్న వరాలు ఇచ్చే దేవుడు బోళాశంకరుడు ఒక్కడే. అంతటి శక్తిగల పరమేశ్వరుణ్ణి తలచి కొలిస్తే జన్మజన్మల పాపకర్మలు హరించిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మిక. ఆ అర్ధనారీశ్వరుడి చరితం కడు రమణీయం. ఆ స్వామి లీలలు అమోఘం. ముక్కంటి ఆజ్ఞ లేనిదే సృష్టిలో ఎలాంటి చర్యలు, పరిచర్యలు జరగవు. సర్వశక్తి సంపన్నుడైన పరమశివుడు ఐలూరు దివ్యధామాన శ్రీరామేశ్వర స్వామిగా అభిషేకించబడుతూ, పూజింపబడుతూ, భక్తజనులకు కోరుకున్న వరాలిస్తూ, వారు చేసిన పాపకృత్యాలను రూపుమాపుతూ అలరారుతున్నాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ మహాసాధ్వి సీతమ్మ తల్లిని మాయలేడి రూపాన అపహరించి తన రాజ్యంలో బంధించిన విషయాన్ని ఆంజనేయ స్వామి ద్వారా గ్రహించిన సీతాపతి రావణాసురుణ్ణి సంహరించి పుష్పక విమానంలో అయోధ్య నగరానికి పయనమయ్యారట. శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సైతంగా శ్రీరాముడు పయనిస్తున్న పుష్పక విమానం ఐలూరు కృష్ణానది ప్రాంతాన ఆకస్మికంగా దిగిందట. పవిత్ర కృష్ణానదీ తీరాన నివసిస్తున్న మునుల ద్వారా శివలింగ ప్రతిష్ఠ కావించాలన్న కారణంగా పరమశివుడి లింగ రూపాన్ని తెమ్మని శ్రీరాముడు తన భక్తుడైన ఆంజనేయ స్వామికి సెలవిచ్చారట. శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఆంజనేయ స్వామి హిమగిరులకు పయనమయ్యాడట. శ్రీ ఆంజనేయ స్వామివారు హిమగిరుల నుంచి శివలింగాన్ని తీసుకురావడం ఆలస్యం కావడంతో సీతాదేవి సృష్టించిన ఇసుక రేణువుల సైకత లింగాన్ని పవిత్ర కృష్ణలో స్నానమాచరించిన శ్రీ సీతారాములు ఇక్కడ ప్రతిష్ఠించి, అభిషేకించి పూజలు నిర్వహించారట. శ్రీరాముడి అమృత కరములచే పరమశివుణ్ణి ప్రతిష్ఠించిన కారణంగా శివయ్య శ్రీరామేశ్వరుడిగా ఆరాధించబడుతున్నాడని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాక ఆంజనేయుడు పడ్డ కష్టానికి నిదర్శనంగా ఆలయ మండపంలో హిమగిరుల నుంచి తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించారట. తరువాత శ్రీరాముడికి శంకరుడు ప్రత్యక్షమై ఇప్పటి నుంచి శ్రీరామేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చి పూజింపబడతానని చెప్పారట. అటు శ్రీరాముడు శ్రీ రఘునాయక స్వామివారిగా, ఇటు పరమశివుడు శ్రీరామేశ్వరుడిగా కొలువైన పవిత్ర ఆలయాలు ఉభయ రామక్షేత్రంగా భాసిల్లుతోంది. అంతరాలయంలో కొలువైన పరమేశ్వరుడు శ్రీరామేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆలయ అర్చకులు నిత్యం అభిషేకాలు నిర్వహించి వివిధ పుష్పమాలికలతో శ్రీరామేశ్వర స్వామి వారిని అలంకరించి పలు పూజలు నిర్వహిస్తారు. శ్రీరామేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతారు. పవిత్ర ఉభయరామ క్షేత్రాలుగా విరాజిల్లుతున్న శ్రీ రఘునాయక స్వామివారి ఆలయ దర్శన వేళలు, ఆలయానికి చేరుకునే పలు మార్గాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత పవిత్ర ఉభయ శ్రీరామక్షేత్రంగా విరాజిల్లుతున్న ఐలూరు దివ్యధామాన కొలువైన శ్రీ రఘునాయక స్వామి, శ్రీ రామేశ్వర స్వామి వార్ల దర్శనం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. సుప్రసిద్ధ పురాతన ఉభయ రామక్షేత్రానికి విజయవాడ నగరంలోని ప్రధాన బస్ స్టేషన్ సముదాయం నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే బస్సులలో పలు ప్రాంతాల భక్తులు ఐలూరు దివ్యధామానికి చేరుకోవచ్చు. అటు గుడివాడ నుంచి పామర్రు, కూచిపూడి పట్టణాల మీదుగా ఐలూరు దివ్యక్షేత్రాన్ని భక్తులు చేరుకోగలరు. పవిత్ర ధామంగా విరాజిల్లుతోన్న ఐలూరు పుణ్యభూమిపై వేంచేసిన శ్రీ రఘునాయక స్వామి, శ్రీ రామేశ్వర స్వామి వార్ల దివ్య దర్శనం, స్వామివార్ల కరుణా కటాక్షాలు భక్తులందరికీ కలగాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిద్దాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో గల ఐలూరులో శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రఘునాయక స్వామివారి పవిత్ర దర్శనం, శ్రీ రామేశ్వర స్వామివారి లింగరూప దర్శనం, స్వామివారిల కరుణా కటాక్షాలు భక్తుజనులందరికీ అందాలని, సమస్త సృష్టి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం.